ఎట్లుంటుందంటే ఊళ్ళలో కొట్లాటలు, అన్న నేను సర్పంచ్ గెలిచిన, మరి సర్పంచ్ ఏమో ఒకటే ఊళ్ళో గెలిచిండు, మరి నేను ఎంపీటీసీ గెలిచిన, ఎంపీటీసీ ఏమో 3 ఊళ్ళ మధ్యలో గెలిచిన, నేను 3 ఊళ్ళు ఓట్లు వేస్తే గెలిచిన నేను, మరి నాకు పెద్ద కుర్చీ ఉండాలి, నాకు పెద్ద పదవి ఉండాలి, నాకు సర్పంచ్కి ఏం పోటీ అని చెప్పి ఎంపీటీసీలు అడుగుతూ ఉంటారు. మీరు ఎంపీటీసీ పాత్ర జెడ్పీటీసీ పాత్ర కూడా మనం అర్థం చేసుకుంటే పంచాయతీ ఉండదు సర్పంచ్ గారితో ఉప సర్పంచ్ గారితో. ఇప్పుడు మీరు అదే ఇన్ని ఉంటారు, అది మన అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు మీరు. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? అంబికా దర్బార్ బత్తా. అగో ఎంపీటీసీ పాత్ర కూడా గదే. ఎంపీటీసీ అంటే ఆయన ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు 70 పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు, 20 పైసలు మండలానికి వస్తాయి, 10 పైసలు మరి రూపాయల జిల్లా పరిషత్కి వస్తాయి 10%. మరి ఎవరు ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి? ఇప్పుడు జిల్లా పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళలోనే ఖర్చు పెట్టాలి, మండల పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళలోనే ఖర్చు పెట్టాలి, గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళోనే ఖర్చు పెట్టాలి. కాకపోతే మరి పైసలు ఒకరితోనొకరు సమన్వయం చేసుకొని ఎట్లా పెట్టాలి, ప్రజలకు అవసరమయ్యే పనులు ఏమిటి, వాటిని ఎట్లా చేసుకోవాలి, రోడే అన్నా, మోరే అన్నా, సీసీ ప్లాట్ఫామ్ పోయి అన్నా, ఇంకోటి చేయన్నా, ఇది నిర్ణయించుకునేందుకు గ్రామ పంచాయతీకి మండలానికి మధ్యన అనుసంధానకర్త, భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క గ్రామ పంచాయతీకి సర్పంచ్కు మండలానికి అనుసంధానకర్త ఎవరు? ఎంపీటీసీ గారు. అట్లాగే మండల పరిషత్కు జిల్లా పరిషత్కు అనుసంధానం ఎవరు? జెడ్పీటీసీ గారు.